హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో. దానికి బాండిల్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకుంటూ ఉన్నప్పుడు కొంచెం దీంట్లో పసుపు, ఉప్పు ఈ రెండు మిక్స్ చేసామనుకోండి, ఆ రెండిటి వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు కొంచెం త్వరగా మగ్గిపోతాయండి నూనెలో. దానికోసం ఇది కొంచెం తిప్పిన తర్వాత పసుపు, ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ ఉప్పు, పసుపు వేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ ముక్క అనేది మెత్తబడుతుంది అనమాట. సేమ్ ఇలా చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు బెండకాయ కూర తిన్న వాళ్ళ చేత కూడా తినిపిస్తారు, ఖచ్చితంగా తింటారు వాళ్ళు. దానికోసమే నాకు చాలా ఇష్టం అండి బెండకాయ కర్రీ. చాలా ఎప్పుడు వేసినా కూడా ఇలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఉప్పు, కారం కూడా కారం వేయలేదండి, సారీ, ఉప్పు, పసుపు వేసాను. కలర్ఫుల్గా కనబడుతుంది ఎందుకంటే టమాటాలు కూడా వేసాం కాబట్టి. ఇప్పుడు ఒక్క నిమిషం మూత పెట్టండి. మూత పెట్టి తీసేసరికి మొత్తం మగ్గిపోయినాయి ముక్కలు. ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి కొంచెం కారం వేయాలి కాబట్టి, దీంట్లో కారం వేయలేదు కాబట్టి వేసేసుకుందామండి. కారం కూడా వేసేసుకుందాం. మనకి తగినంత కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను, ఎక్కువగానే వేసానండి. ఇప్పుడు కారం వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. బెండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కారం అంతా కూడా బెండకాయ ముక్కలకి పట్టేటట్టు మనం తిప్పుకోవాలి. ఇది తిప్పిన తర్వాత ఒక క్షణం మూత పెట్టండి. ఇలా మూత పెట్టి కొంచెం చూడండి, బబుల్స్ వస్తున్నాయి ఆయిల్ అయితే. అలా బబుల్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి మరలా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత, ఎందుకంటే మనకి బెండకాయ ముక్క కొంచెం మగ్గుతుందండి. ఇలా తిప్పిన తర్వాత మనం కొంచెం దీంట్లో వాటర్ వేసేసుకుందాం. తగినంత నీరు వేసేసుకుని, అంటే ఎక్కువ వేసేసి బాగా ఉడికించేసామనుకోండి, బెండకాయ జిగురుగా ఉంటుంది కదండి, ఆ జిగురు అంతా జిగురుగా ఉంటుందండి కూర. అలా కాకుండా తగినంత నీళ్లు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. బెండకాయలు వేసిన తర్వాత ఈ నీళ్లు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు మనకి ఒక గుప్పెడు కరివేపాకు దీంట్లో వేసుకుంటే ఎంత మంచి సువాసన అంటే, కర్రీ అంత మంచి సువాసన అండి. మన నైబర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు మనల్ని ఏం కర్రీ చేస్తున్నారంటే మంచి వాసన వస్తుందని అడక్క మాత్రం మానరు, అసలు అడుగుతూనే ఉంటారు. నన్ను కూడా అలానే అడిగారండి. ఇప్పుడు ఈ కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుందండి. కొంచెం చింతపండు కడిగి నీటిలో వేసి నానబెట్టుకున్నాను. అది చాలా కొంచెం వేసానండి, ఎందుకంటే టమాటా వేసిన కర్రీలో మళ్ళీ కొంచెం చింతపండు వేసామనుకోండి, ఆ పులుసు వేస్తే ఆ టేస్ట్ భలే టేస్ట్ వస్తుందండి. నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అంతేనండి, కర్రీ చాలా సింపుల్గా, చాలా ఈజీగా అయిపోయిందండి. పెద్ద కష్టపడే పని ఏం లేదు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఖాళీగా ఒక గంట సింబల్ వస్తుందండి, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అని బ్లాక్ కలర్లో ఒక చిన్న గంట సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చింతపండు పులుసు అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా తిప్పేసిన తర్వాత కొంచెం ఉప్పు చూసుకోండి. ఎందుకంటే మనం చింతపండు వేసాం కాబట్టి మనం వేసిన ఉప్పు సరిపోకపోవచ్చు. చూసుకొని సరిపోతే సరి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ బెండకాయ కర్రీ అండి. వేడి అన్నంలో వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అని అనకమానరు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.